ఉన్న ఎత్తిన ఫోన్ ఎత్తితే ఆ రైతు చెప్తున్నాడు, ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం ఈ 22A ఒక హైదరాబాద్ లో లేదు, మొత్తం తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమిని 22Aలో పెట్టింది. రైతు లాగం, ఇండ్లు కట్టుకున్నో లాగం, ప్లాట్లు కొనుక్కున్నో లాగం, బిడ్డ పెళ్లికి లగ్గాని కోసం అల్లునికి ఇస్తామని ఒక ప్లాట్ కొంటే అది కూడా 22Aలో పెట్టింది. అంత ఆగమే ఉన్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం నుంచి పొద్దున్నే ఒక రైతు ఫోన్ చేసిండు, అన్నా మా ఊర్లో 361 మంది రైతుల భూములన్నీ 22Aలో పెట్టిండ్రన్నా, మేము ఏం కావాలి, మాకు పరేషాన్ అవుతుంది అంటాడు. ఇలా వ్యవసాయ భూములు 22Aలో పెడితే రైతు బంధు రాదు, ఎరువులు దొరకవు, విద్యుత్ కనెక్షన్ రాదు, ఎవడన్నా ఆపదకో సంపదకో అమ్ముకుందామంటే ఆ భూమి అమ్ముడుకోని పరిస్థితి. ఆ ఎర్రుపాలెంలో 3000 ఎకరాలుంటే సగం భూమిని 22Aలో పెట్టిండ్రు. ఇవాళ 361 మంది రైతులం ఆగమైపోయినాం. అన్నా జర టైం ఇస్తే హైదరాబాద్కి వచ్చి కలుస్తాము అని నాకు ఖమ్మం జిల్లాకి వెళ్ళి పొద్దున ఫోన్ చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం యాదాద్రి జిల్లా రాజాపేట మండలం చల్లూరుకెళ్ళి ఒక తమ్ముడు ఫోన్ చేసిండు. ఆ చల్లూరు నుంచి తమ్ముడు ఏమంటాడంటే, మా ఊరు సగం 22Aలో పెట్టిండ్రు అన్న అంటాడు. అరే ఊరెందుకు పెడతారా తమ్మి అంటే, ఏమో అన్న ఇది తుగ్లక్ గవర్నమెంట్ ఉన్నది, 150 ఇండ్లు దాదాపు సగం ఊరును 22Aలో పెట్టిండ్రు అన్న, మా ఊర్లో కానీ లగ్గం ఉన్నది అమ్మకానికి పెట్టిండు, బేరమైంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే 22Aలో ఉన్నది, కాదుపో అంటున్నాడు. అరే ఇదేందన్నా మేము ఆగమైపోయినా, మా ఊరంతా ఆగమైతుంది అని నిన్న యాదాద్రి జిల్లా చల్లూరుకేలో ఒక తమ్ముడు ఫోన్ చేసి బాధపడతా ఉన్నాడు. నిన్న మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ చేసిండు, అదే మా దగ్గర అమీన్పూర్ పోలీస్ స్టేషన్ 22Aలో పెట్టిండ్రు అంటున్నాడు. ఏవైపోయాయి ఎటువాయ్? నిన్నోగా ఆయన చెప్తుడు, అంతెందుకన్నా రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22Aలో పెట్టిండ్రు అంటున్నాడు. తుగ్లక్ గవర్నమెంట్ అయిపోయింది మొత్తం, పాగల్ ముచ్చట. ఎటు పోతుంది ప్రభుత్వం? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరుగుతున్నదేంది? మొన్న మీరంతా టీవీల్లో పేపర్లలో చూసిండ్రు, రేవంత్ రెడ్డి తమ్ముడికేమో 100 కోట్ల విలువ కలిగిన భూమిని రేవంత్ రెడ్డి తమ్ముని కంపెనీకేమో కట్టబెట్టిండు. నీ తమ్మునికేమో గవర్నమెంట్ భూములు అడ్డికి పావు షేరుకు కట్టబెడతావు, ప్రజల ఆస్తులేమో 22Aలో పెట్టి ఆగం పట్టిస్తావు. ఎటుపోతుంది గవర్నమెంట్? నీ తమ్ముడికేమో 100 కోట్ల భూములు ఆ కంపెనీల పేరు మీద కట్టబెడతావు, గరీబోళ్ళై పేద ప్రజలై తాతలు తండ్రుల నాటి కష్టం చేసిన ఆస్తులనేమో ఇవాళ 22Aలో పెట్టి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఇలా అర్థం చేసుకోవాలి. మా తాపత్రయం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు ధైర్యం ఇవ్వాలి, ఈ ప్రజల పక్షాన పోరాడాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందాక తమ్ముడు షంబీపూర్ రాజు చెప్పినట్టు, మొన్న మల్కాజిగిరిలో మీటింగ్ పెట్టంగానే రాసుకున్నారట మొత్తం. ఇప్పుడు ఇలా కూడా ఒక 20 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఓడు రికార్డ్ చేస్తాడు, ఓడు రాసుకుంటాడు, ఎవడెవడు హరిశన్నని కలిసిండు, ఎవరెవరు ఏ కాలనీ వాళ్ళు సమస్య చెప్పిండ్రు, ఇవి అడిగి పోతాయి, రేపటికల్లా అన్ని తీసేస్తారు మీ అన్ని. అదన్నా కనీసం కానీ సంతోషం. అట్లీస్ట్ మా పోరాటం, మా ప్రయత్నం, మా గొంతు మీలాంటి పేదలకు ఇంత మేలైతే సంతోషం. మొన్న మల్కాజిగిరి పోయినాం, తెల్లారి వరకు సగం మంచిగా అయినాయట. మొన్న తెలంగాణ భవన్ కు కొంతమంది వచ్చిండ్రు, జనతా గ్యారేజ్, మాకు ఈ ఇబ్బంది ఉందా అంటే అన్ని రాసుకున్నారట, సాయంత్రం కల్లా వాళ్ళకి ఫోన్లు పోయినాయట.